హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. అరుణ్ రెడ్డి గారు చూడండి, ఈరోజు పొద్దున్నుండి దీంతో 9వ షాట్ పెడుతున్నా. పొద్దున లేచిన నుండి మా వారి బయటకి నుండి నేను ఆకు తడపలే, మిడిల్ చేయలే, సాట పెట్టలే. పనికి నుండి చూడండి, ఈ కట్టలు కట్టేసిన తర్వాత ఆకు కడిగేసుడు, తర్వాత బీడీలు చేసుడు కూడా పూర్తయింది. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. మా వారు చాట పెట్టలే, మళ్ళీ వచ్చే వరకు కూడా చాట కనబడది. ఎందుకంటే నేను చెయ్య అంట కాబట్టి చేయకని ఇడిసబెట్టి పోతాడు. నువ్వు బిడిలు చేయవా, పని చేయవా అని అడగడు. ఎందుకంటే ఒక భార్య గురించి భర్తకు నమ్మకం రికం ఉండదు అనేది ఉంటే చాలు, ఏవి వివరించి అడగరు. నేను కూడా అడగ. కాకపోతే ఆయన ఎట్లత్తాడో ఏం చేస్తాడో అని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ గిట్లుండాలే కానీ పని లేక వీడియోలు పెడుతుంది అనద్దు. ఈరోజు పని చూపించినానా అరుణారెడ్డి? మరి పని చూపించుకుంటూ దీంతో 9వ వీడియో. పని లేకపోతే పని చేసుకుంటూ 9వ వీడియో వచ్చింది కదా. 10వ వీడియో పెట్టలేను, షాక్ అవుతావు. నాతో పని, నేను చేసే పని నువ్వు చెయ్యి. ఎట్లా అంటే నాతోటి పెట్టుకోకు. ఈ ఎండాకాలంలో 1,00,000 రూపాయల జీతం జాబు ఎస్సీలుండి చేసేటోళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు. కానీ నేను చూసినవా 5:30కి లేచిన, ఇగో 5:30 అవుతుంది. పూర్తి పనులు చేసి సాక్ష్యంతో సహా చూపిస్తున్నా. ఈ 5:30 నుండి మళ్ళీ రాత్రి 10:30 అవుతుంది నేను పని చేసే పూర్తి అయ్యే వరకు. ఇంకేం పని 5 గంటల పని అంటే చెప్తా విను. పసుగొమ్మలు ఎత్తాలి, మిరపకాయలు ఎత్తాలి, ఎక్కడ ఎద్దాలి. ఇప్పుడు నేను కూర్చుంటున్న చోట పడ్డ చెత్త ఎత్తిపోయాలి, ఉల్లారేసిన బట్టలు సర్ది పెట్టాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి, చపాతి చెయ్యాలి, అందులోకి కూర వండాలి. నా కొడుకు నా భర్త నేను కలిసి కూర్చొని తినాలి. ఆ తర్వాత ఆ ప్లేట్లు అన్నీ తీసి తోమి ఎక్కడెక్కడ చదరాలి. మేము ఒక కుక్కను కూడా చదువుకుంటున్నామమ్మా. ఆ కుక్క కూడా ప్లేటు గిన్నె తోమి నీళ్ళు పెట్టాలి, అన్నం పెట్టాలి, దాని చోటు కాడ దాన్ని కట్టేయాలి. అప్పుడమ్మ రాత్రి 10-10:30 అవుతుంది. 2-3 పిల్లలు ఉన్న పని తీరుతుంది. కానీ నాకు ఒక్క అబ్బాయే, నా పని తీరది. ఖాళీగా ఉండేదాన్ని అయితే మరి పని ఎందుకు తీరదమ్మా? 7 కొట్టంగానే పడుకోవచ్చు, 8కే పడుకోవచ్చు కదా. ఇప్పుడు కాదమ్మా, నాకు ఒక్క అబ్బాయి పుట్టక ముందుకు కూడా నాకు పని తీరకపోవు. పని అంటే కడుపైన ఉపవాసం ఉంచుకుంటా, నేను అంతా పని చేస్తా. సహానే పేరు ఉన్నోళ్ళతోటి పెట్టుకోవద్దు. ఎందుకంటే మొగోళ్ళైనా ఆడోళ్ళైనా లోపల మంచితనం ఉంటుంది, తర్వాత రేషం ఉంటుంది. ఎందుకంటే మాట అంటే పడరు, ఎవరిని మాట అనరు. మంచి మనసు చెడ్డ మనసు కలిసి ఉంటాయి. అందుకని నా పేరు సత్యవ్వ. ఒకరిని నేను అనా అంటే పని దొంగను కాదు, శాతగ్రంథాన్ని కాదు. అర్థమైంది అనుకుంటా. ఈరోజు 9వ షాటు. పని లేక మా వారిని బయటకు పంపించి ఏదో ఒక షాట్ పెడతలేనమ్మా. నేను చేసే పనులు గమనిస్తూ నీ భార్యకు చెప్పుకో అరుణ్ రెడ్డి, లేదంటే ఆడామైతే అరుణారెడ్డి. నేనేం పనులు చేస్తున్నానో చూసుకో. అర్థమైందా? ఈ వీడియోలు ఒక్కటి కాకపోతే ఒక్కటైనా నీ ఫోన్కి వస్తుంది. తప్పక చూసుకొని ఎందుకు అంటిని అని జీవితంలో నీ మనసులో మార్పు తెచ్చుకో. ఎదుటి వారిని ఏమీ అనొద్దని. చూసినావా 10:30. ఇంకా 2-1 వీడియో పెడితే పెట్టచ్చు. నా ఎనర్జీతోటి కానీ నా పేరున్నోళ్ళతోటి కానీ పెట్టుకోవద్దు. నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతావు. అర్థమైందా? బాయ్.